జనాభాలో చైనాతో భారతదేశం సమానంగా ఉన్న క్రీడాకారులు మాత్రం ఆ విధంగా లేరని కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఎంపీ మార్గాని భరత్రామ్ అన్నారు. అయితే తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల క్రీడా మైదానంలో జిల్లా స్థాయి ఆడుదాం ఆంధ్ర క్రీడల పోటీలను ఆయన ప్రారంభించారు. దేశంలో క్రీడాకారులకు కొదవలేదని, అయితే వారిని ప్రోత్సహించి తర్ఫీదు ఇవ్వడానికి అవసరమైన కనీస సౌకర్యాలు లేవన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వారిలోని ప్రతిభ వెలికి తీసేందుకే సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని అన్నారు. ప్రోత్సాహకాలు అందుకుని మరి ఉన్నత స్థాయికి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వెళ్ళాలని కూడా మన ముఖ్య టెన్నిస్ ఛాంపియన్ సంబంధించి ఈ 100 బ్రాంజ్ మెడల్ ఇన్ సింగిల్స్ అండ్ సిల్వర్ డబుల్స్ రిప్రజెంటెడ్ ఇన్ వరల్డ్ ఛాంపియన్షిప్ గ్రీసులో మీకు చెప్పట్లే వారికి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారిని చాలా దగ్గర నుంచి చూస్తూ ఉన్నాము కాబట్టి ఆయన కూడా యంగ్స్టరే. మొత్తము ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఉన్న ఇండోర్ స్టేడియం రావాల్సిన అవసరం ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఉన్న అథ్లెటిక్ ట్రాక్ రావాల్సింది ఉంది. ఇంటర్నేషనల్ తీసుకెళ్లేదానికి మేమందరూ కూడా ముందు ఉంటాం. ఇక్కడే ఒక అబ్బాయి గారిని కూడా ఈ కార్యక్రమంలో వారికి మనకి ఇండిపెండెన్స్ వచ్చి 77 ఇయర్స్ అయినప్పటికీ కూడా భారతదేశము ఆల్మోస్ట్ పాపులేషన్ లో చైనాతో మ్యాచ్ అవుతూ నంబర్ 1 ప్లేస్ లో ఉంది. కానీ when it comes to the sports నంబర్ 1 స్పాట్ లో ఉన్నామా? లేం. మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఎస్పెషలీ ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. ఎందుకంటే మన దగ్గర టాలెంట్ అనేది కొదవేం లేదు. ఎస్పెషలీ ఇండియాలో టాలెంట్, అన్ట్యాప్ టాలెంట్ చాలా ఉంది. రూరల్ ఏరియాస్లో చాలా ఉంది. మరి ఇలాంటి టాలెంట్ని ట్యాప్ చేసి సానబెట్టి వీళ్ళని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అని అంటే దాని ప్రోయాక్టివ్ మెజర్స్ తీసుకోవాల్సింది గవర్నమెంట్స్. ఇవాళ ఎంత బాధాకరం అంటే ఒలింపిక్స్ లో చూస్తే మనకి మెడల్స్ రావడమే గగనం. మొత్తం నాకు తెలిసి మోర్ దెన్ 300 మెడల్స్ ఉంటాయి. హిడెన్ టాలెంట్ ని బయటికి తీసుకొచ్చి మంచి ప్లేయర్స్ ని జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్ అనేది రూపొందించడం జరిగింది. అండ్ ఆ ప్లేయర్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఇలా ఇన్ఫ్లుయెన్సర్స్ ని కూడా మనం జిల్లాలో ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈరోజు మీరు చూస్తే గత నెల నుంచి మన జిల్లాలో 8149 మ్యాచెస్ మనం గ్రామ స్థాయి, వార్డు స్థాయిలో జరుపుకున్నాం.